నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వరరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మహేశ్వరరెడ్డి గారు, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ హోంమంత్రిగా పనిచేస్తున్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఏంటంటే, మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయిన పరిస్థితి నిన్న దాదాపుగా 6-7 గంటల ప్రాంతంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వయ్యా ఒడిశా వెళ్ళాలనే ప్లాన్లో వచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బలగాలకు తారసపడితే ఎన్కౌంటర్ చేసినారు. దాదాపుగా 6 మావోయిస్టులు వాళ్ళ టీంతో కలిపి చనిపోయిన పరిస్థితి. ఓవరాల్గా ఈ ఎన్కౌంటర్ని మీరు ఎట్లా చూస్తారు సార్? జనరల్గా ఇప్పుడు కగారు అని ఒక ఆపరేషన్ చేస్తున్నారు. ఈ బస్తర్ ప్రాంతంలోనూ కేంద్ర బలగాలను దింపి కూంబింగ్ చేస్తున్నారు. ఎక్కడ తారసపడి ఎదురు కాల్పులు జరిగినప్పుడు ఇంతమంది చనిపోవడము, ఒత్తిడి ఎక్కువ అయ్యేసరికి పోలీసులు ఒత్తిడి ఎక్కువ అయ్యే కొద్దీ, పోలీస్ చర్య ఎక్కువ అయ్యే కొద్దీ ఈ సరెండర్ అయ్యే వాళ్ళు చాలామంది అవుతున్నారు. ఇప్పుడు అందులో ఈయన కూడా మోస్ట్ వాంటెడ్ నక్సలైట్. ఈయన కోసం కూడా బలగాలు సెర్చ్ చేస్తున్నారు. బలగాలు సెర్చ్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చి తప్పించుకోవాలని వచ్చినారు. కానీ ఇక్కడ తారసపడి ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతిలో చనిపోయాడు. ఎవరైనా చనిపోవడం అనేది మంచి కార్యక్రమం కాదు. కాకపోతే ఏమవుతుందంటే, ఈ ఉద్యమంలో వచ్చిండే సమస్య, రాజ్యాంగపరంగా మనకు ఓటు హక్కు ద్వారా, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా అధికారం వస్తుంది. కానీ తుపాకీ కొట్టడం ద్వారా అధికారం అనేది వాళ్ళ సిద్ధాంతం. అది చట్టానికి, భారత రాజ్యాంగానికి విరుద్ధమైన చర్య. లా అండ్ ఆర్డర్ కిందికి వస్తుంది కాబట్టి, శాంతి భద్రతలు కాపాడాల్సింది ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఈ పోలీస్ చర్యలు అవసరమవుతున్నాయి. దీంట్లో ఇప్పుడు ఒత్తిడి ఎక్కువ అయ్యేసరికి కేంద్ర బలగాలు రావడము, కేంద్రం మేము 20వ తేదీ లోపల ఇరాడికేట్ చేస్తాము అని చెప్పడము, ఈ ఒత్తిడిలో ఎక్కువ మంది నాయకులను కూడా కోల్పోవడం జరిగింది. కొందరు నాయకులు సరెండర్ అయినారు, ఒకరిద్దరు మిగిలినారు. తిరుపతి తర్వాత హిడ్మా మిగిలినారు. ఒకరు సరెండర్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకరేమో ఎన్కౌంటర్లో చనిపోయినారు. దీంతో ఉద్యమానికి కొంత కోలుకోలేని దెబ్బ వాళ్ళకి. అంటే మోడీ అమిత్ షా గారి టార్గెట్ ఏంటంటే, ఏప్రిల్లో ఆపరేషన్ కగార్ ఆయన ప్రారంభించినారు. డిఆర్జీ బలగాలు, ఆక్టోబస్ బలగాలతో కలిపి కూడా ఈ ఆపరేషన్లో ఏంటంటే కర్రెగుట్టనే వాళ్ళు ఎంచుకున్నారు. ఆపరేషన్ కర్రెగుట్ట అని చెప్పేసి. ఆ కర్రెగట్టలో అగ్రనేత హిడ్మా గురించే వాళ్ళ టార్గెట్, మెయిన్ హిడ్మా టార్గెట్. అతను ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచి వాళ్ళు కంకణం కట్టుకుంటే, ఈ మెల్లోజుల వేణుగోపాల్ లాంటి వ్యక్తులేమో సరెండర్ అన్న దిశలో కూడా వాళ్ళు ప్రభుత్వానికి విన్నపం చేసినారు. అదే తరహా కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ అవ్వకపోతే వాళ్ళు సరెండర్ అయిన పరిస్థితి. దట్టు ఈ కేసులో ముఖ్యంగా హిడ్మాను ఎలిమినేట్ చేస్తే తప్ప మావోయిస్టు ఉద్యమం అంతం కాదు అని చెప్పేసి కూడా ఇటు పోలీసులు భావిస్తున్న క్రమంలో ఇప్పుడు హిడ్మా అంతమైనారు కాబట్టి ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం పూర్తిగా కూడా నిర్వీర్యమయ్యే అవకాశం లేకపోలేదంటారా? అంటే కొంత మేరకు దెబ్బే వాళ్ళ ఉద్యమానికి, వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి కొంత దెబ్బే. ఈ దెబ్బ నుంచి ఇంకా ఉంటారు కదా, ఇంకా అక్కడక్కడ కొన్ని గ్రూపులు, అవి కూడా సరెండర్ కావాల్సిందే ఉంది. సరెండర్ అవ్వడమో, ఎలిమినేషన్ ప్రాసెస్లో పోవడమో జరుగుతుంది. జరిగినప్పుడు మొత్తం మీద వీకెన్ అయింది. ఏంటి ఉద్యమం వీకెన్ అయింది. ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్లో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయిందని అనుకోవచ్చా పూర్తి స్థాయిలో? అంటే కొద్ది కాలం వేసి చూస్తే కనుక ఎలాంటి ఆపరేషన్స్ లేకపోతే విజయవంతం అయినట్టే కదా. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే, అమిత్ షా గారి టార్గెట్ మార్చి 21, 26 కల్లా పూర్తి స్థాయిలో కూడా నక్సలిజమే లేకుండా చేస్తామన్నట్టు కూడా వాళ్ళు ఎప్పటి నుంచో కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్ళింది అనుకోవచ్చా? అవును, అంతే కదా. రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఉండాల్సిందే. కేంద్రం సీరియస్గా తీసుకున్నది ఈ వ్యవహారాన్ని. అక్కడ జరుగుతున్న హింసాత్మక సంఘటనలు అయితేనేమి, రకరకాల కార్యక్రమాల వల్ల వీటిని ఉగ్రవాదం లేకుండా అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తీవ్రమైన చర్యలు తీసుకున్నది. కగారు అని ఒక ఆపరేషన్ మొదలుపెట్టినారు. దీంట్లో చాలామంది చనిపోవడము, చాలామంది సరెండర్ కావడము, పెద్ద పెద్ద నాయకులంతా.
అందులో ఇడ్మా ఒకరు, తిరుపతి ఒకరు సరెండర్ కాకుండా ఉన్నారు. ఇప్పుడు తిరుపతి ఏమో సరెండర్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. ఇడ్మా చనిపోయినారు. కొంచెం దెబ్బే, ఆ ఉద్యమానికి దెబ్బే. మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ సాంకేతిక ఉండేనా అప్పుడు? ఇప్పుడు ఉండేటే పాతవే ఇవి, అన్ని పద్ధతులు కొత్తవేం కాదు. ఈ ఇంటెలిజెన్స్ బ్రాంచి రకరకాల ఆపరేషన్స్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడము ఇవి సేమ్ అంతే. అది ఇంకా కొత్తదనం ఏముంటుంది? లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో కొత్తదనం ఏముండదు. అంటే ఎలిమినేట్ చేసేటప్పుడు ఒక ప్రయోగాత్మకంగా ఒక ప్లానింగ్తో ముందుకెళ్తారు. బట్ పౌర సంఘాల నాయకులు, అదేవిధంగా ఇటు కమ్యూనిస్టు భావజనం ఉన్న వ్యక్తులు ఏమంటారు అంటే ఇది లేదు, ఇది బూటకపు ఎన్కౌంటర్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. బూటకపు ఎన్కౌంటర్ చేస్తారా అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. మీరేమంటారు సార్? ఇప్పుడు ఇద్దరు ఆయుధాలు కలిగి ఉండరు. ఎవరు ముందు కాలుస్తారు, ఎవరు వెనుక కాలుస్తారు అనేది సమస్య కాదు. కాల్పుల్లో ఎవరో ఇటు సైడ్ నష్టాలు ఉంటాయి. దాదాపు 500 మంది పోలీసులు కూడా ఈ ఆపరేషన్లో పోయినారు కదా. 5 మంది పోలీసులు కూడా ప్రాణాలు పోయినాయి. ఎవరో ఒకరు బలి అవుతుంటారు అంట. అంటే బూటకపు ఎన్కౌంటర్ లాంటివి అంటే పట్టుకొని తీసుకొచ్చి కాల్చి తీసుకొచ్చి కాల్చడం అనేది ఉండదులేండి, సహజంగా ఉండదు. అక్కడే ఒకవేళ చేస్తారు అంతే. ఓకే, పట్టుకొని వచ్చి ఏదో జైల్లో పెట్టి మళ్ళీ కాలుస్తారు అనేది ఏమి ఉండవు. అంటే చిత్రహింసలకు గురి చేసి అవేమి ఉండవు అంట. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు కలిగి ఉంటారు కాబట్టి అంత సులభం కాదు అరెస్ట్ చేయడము. ఇది అంటే వాళ్ళు కేవలం విజయవాడని ఎందుకు ఎంచుకున్నట్టు? విజయవాడ నుంచి వాళ్ళు వేరే దేశాలకు లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళడమా? విజయవాడ వచ్చి షెల్టర్ తీసుకున్నారు. అక్కడ నుంచి ఏదో మైదాన ప్రాంతాల్లో ఉంటే ప్రాణాలకు సేఫ్టీ కదా అని తీసుకున్నారు. అందువల్ల అది ఐడెంటిఫై చేసినారు ఇంటెలిజెన్స్ సోర్సెస్ ద్వారా, పలానా చోట ఉండారని. అందువల్ల పోయి 50 మందిని కూడా అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళ ద్వారా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ అరెస్ట్ చేశారు కదా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళు వేరే పర్పస్ కానీ వచ్చి చేరినారు. అది ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో గుర్తించి అరెస్ట్ చేసినారు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ సివిక్ కేసెస్ ఎట్లా ఉంటాయి? అంటే కొంచెం ఎట్టయినా దెబ్బ తగిలింది. ఇంకా కొద్ది కాలం వేసి చూస్తే కనుక సంఘటన లేకపోతే ఆ ఉద్యమం తగ్గిపోయినట్టే కదా లెక్క. ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హిడ్మా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడా? అప్పుడు లేదు. సో ఓవరాల్గా అమిత్ షా టార్గెట్ ఫినిష్ అయినట్టే అనుకోవచ్చు. కొంచెం వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇంకా ఉంటాయి కదా ఎలిమెంట్స్, ఎక్కడ చోట ఉంటాయి కదా. అవన్నీ కూడా ఎలిమినేట్ చేస్తే కొద్ది కాలం వేసిన తర్వాత ఇంకేం సంఘటన లేకపోతే ఆ ఉద్యమం అణిగిపోయినట్టే. అంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రాదు అన్న భావనలోనే మావోయిస్టులు ఉన్నారు. కొంతమంది సరెండర్ అయ్యారు అనుకోవచ్చా? అంతేనా సార్? అంటే ఒకరు పిలిపించారు. అందులో ఒక విభాగం ఉన్న ఎక్స్ట్రీమిస్టుల్లో పీపుల్స్ వార్ గ్రూప్లో ఉన్న ఒక విభాగం వాళ్ళు ఇంకా కష్టము, గొట్టం ద్వారా సాధించడం అంటే ఇబ్బందికరం అవుతుంది, ప్రజల్లో మమేకమై చేయాలా అని ఒక వర్గం అయితే పిలిపించినారు. ఒక వర్గం ఒప్పుకోలేదు కదా. ఒప్పుకోలేక అంటే కంటిన్యూ అవుతుండే దాంట్లో ఇడ్మా కూడా ఒకరు కదా. ఇప్పుడు ఆ ఆపరేషన్లో ఆయన కూడా ఎలిమినేట్ అయిపోయినారు. ఇంకొక ఆయన తిరుపతి ఎవరు ఆయన సరెండర్ అవుతున్నట్టున్నారు. మల్లోజన వేణుగోపాల్ సరెండర్ అయ్యారు. అంతకుముందు అయ్యారు. కాకపోతే ఇప్పుడు మావోయిస్టులు భావిస్తున్నది ఏంటంటే మాజీ నక్సలైట్లు చెప్పిన ప్లానింగ్ ప్రకారమే పోలీసులు అలర్ట్ అయ్యారు అన్నట్టు కూడా భావిస్తున్నారు. ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ రకరకాలుగా సాధించుకుంటూ ఉంటారు అంటారు. మాజీ నక్సలైట్లు ఉండొచ్చు, ఇతర సోర్సెస్ ఉండొచ్చు, రకరకాలుగా వస్తుంటుంది ఇన్ఫర్మేషన్ అంటారు. మహేశ్వర్ రెడ్డి గారు, ముఖ్యంగా రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. ఫర్దర్ స్టెప్ ఎట్లా ఉంటుంది ఏంటి దీంట్లో అక్రమాస్తుల కేసులో? ఈ అక్రమాస్తుల కేసులు సిబిఐ కోర్టులో ఉన్నాయి. అంటే అవి విచారణ జరగాల. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్మిషన్ అనేది హాజరు కాలేదు. ఇప్పుడు హాజరు కావాల్సిందని కోర్టు ఆదేశించింది. పర్మిషన్ కావాలని అడిగినారు, పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇప్పుడు హాజరవుతున్నారు. హాజరైతే కేసు విచారణ స్పీడప్ అవుతుంది. స్పీడప్ అయితే విచారణ జరిగినప్పుడు తీర్పులు ఎలా వస్తాయో చెప్పలేం కదా. కోర్టుల్లో తీర్పులు ఎలా వస్తాయి, ఆ తీర్పులు బట్టి ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక అడ్వకేట్ని నియమించుకున్నారు. అడ్వకేటే
తన కేసెస్ అని చూస్తున్న క్రమంలో ఇప్పుడు ఆయన ఆపోజిషన్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయన కోరుతారా, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అన్నట్టు ఏమైనా కోర్టుకి ఏమైనా కోరే అవకాశం, ఎమ్మెల్యే వ్యక్తిగతంగా హాజరు నాకు కొంచెం మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి ఏమైనా కోరినారు కదా, కోరితే అంగీకరించలేదు. అంగీకరించుకుంటేనే 20వ తేదీ పోయి హాజరవుతున్నాడు 5 సంవత్సరాల తర్వాత. ఓకే, ఎమ్మెల్యేకి ఏముంది, కోర్టుకు పోవాల్సిందే కదా. అప్పుడంటే ముఖ్యమంత్రి అంటే అది ఒక బాధ్యత గల పదవి కాబట్టి అప్పుడు పర్మిషన్ ఇచ్చినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యేనే, అపోజిషన్ లీడర్ కూడా కాదు కాబట్టి ఒక ఎమ్మెల్యే కిందకే, సాధారణ ఎమ్మెల్యే కిందకే వస్తారు. ఎమ్మెల్యేకు ఏముంటుంది, హాజరు కావాల్సిందే కదా. కేసులు, ఈ కేసులు వేరు, పదవులు వేరు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఒక అదృశ్య శక్తి వెనకాల ఉంది అన్నట్టు కూడా చర్చ. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఏదో ఒక శక్తి అడ్డుకుంటుంది అనేది చర్చ, నిజమేనా? నిజమైతే ఇప్పుడు ఎందుకు సరెండర్ అవుతారు? అది బెయిల్ మీద ఆ కేసులు ఉన్నాయి కదా, ఏ కేసులు అయితే సిబిఐ విచారణలో ఉన్నాయో ఆ కేసుల్లో ఆయనకు ఆల్రెడీ బెయిల్ వచ్చింది కదా. బెయిల్ వచ్చినాక మళ్ళా ఎట్లా అరెస్ట్ చేస్తారు? అంటే 12 సంవత్సరాలు ఒక వ్యక్తి బయట ఉండడం అనేది కూడా, బయట ఉండినా ఏది ఏమైనా కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అదొక ప్రోటోకాల్ కాబట్టి ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే కేసులు జరగలేదు. ఇప్పుడు కేసులు సిబిఐ కోర్టులో విచారణ జరిగేదానికి, వేగవంతం చేసేదానికి అవకాశం ఉంది. వేగవంతం జరిగి తీర్పులు ఎలా వస్తాయో చెప్పలేం కదా. న్యాయస్థానం తీర్పుల గురించి నేను కామెంట్ చేయడం బాగుండదు. న్యాయస్థానం తీర్పును బట్టి ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంటే ఇది రాజకీయ కోణంగా చూస్తే ఢిల్లీ పెద్దలు వెనుకలు ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఉంది అన్నట్టు కూడా చర్చ. రాజకీయ కోణంలో చూస్తే నిజమేనా? రాజకీయ కోణం పెద్దలు ఉంటే కనుక ఇప్పుడు ఏం చేస్తారు? విచారణ జరుగుతుంది కదా అంట. దానికి విచారణ జరిగేదానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేయలేదు కదా. ఇంకో ఊహాగానం ఏంటంటే బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది లేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. బెయిల్ రద్దు ఒక మారు ఇచ్చినారు కదా. ఇవే కేసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినారు, విచారణకు వచ్చినాయి. ఈ కేసుల్లో ఆయన సంవత్సరము, ఏడాదికి పైగా జైల్లో ఉన్నాడు. బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ తెచ్చుకున్నాక మళ్ళీ ఎట్లా అరెస్ట్ చేస్తారు? కేసులు విచారణ అయ్యి తీర్పులు వచ్చినాక, తీర్పులు ఏదన్నా శిక్ష పడితే అప్పుడు అరెస్ట్కి వస్తుంది. అందాన ఆ ప్రశ్న ఉదయించదు కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.